కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం షేక్పేట్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అసెంబ్లీ మరికొద్దిసేపు మరొక 10 నిమిషాల్లో పూర్తిగా కూడా పోలింగ్ సిద్ధం కాబోతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 5 గంటల నుంచి ఎలక్షన్ సిబ్బంది అంతా ఇక్కడ చేరుకొని పూర్తిగా సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం షేక్పేట్లోని ఓయూ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. దాదాపుగా ఇక్కడ 4 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 4 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా 4,000 ఓట్లకు పైగా కూడా ఇక్కడ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా మంది కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పోలింగ్ బూత్లో మాక్ పోలింగ్ కొంత లేట్ అవడంతో కొంత మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఏదైతే ప్యాలెట్ ఓట్లకు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారో ప్యాలెట్ దానికి సంబంధించి, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఎలక్షన్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తంగా 58 మంది అభ్యర్థులతో ఈసారి ఈవీఎంలు కూడా 4 ఈవీఎంలు కూడా వినియోగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ప్రస్తుతం బయటకు వస్తూ ఉన్నారు. సో ఎలా ఉందా ఏంటి పోలింగ్ సరళి ఎలా ఉంది, సో మాక్ పోలింగ్ అయిపోయిందా లేదా అని మనతో మాట్లాడడానికి పోలింగ్ ఏజెంట్ ఉన్నారు. సో ఎలా ఉంది మాక్ పోలింగ్ కంప్లీట్ అయిపోయిందా, ఎలా జరుగుతుంది, మొరాయించి ఈవీఎంలు మొరాయించి చూపించారు, మాకు మొత్తం క్లియర్గా అన్ని చేశారు. 59 ఓట్లు ఒక్కొక్కటి శాంపిల్ వేసి ఇచ్చారు, అంతా క్లియర్గా ఉన్నాయి. అంటే ఈ పోలింగ్ బూత్ లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? సుమారుగా మొత్తంగా యావరేజ్ గా ఈసారి 986 మంది ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఉంటారని చెప్పేసి అధికారులు ఉన్నాయి. సో అత్యధికంగా ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లోనే ఉన్నారని చెప్పేసి చెప్తాను పరిస్థితి కనిపిస్తా ఉంది. 1157 మంది ఓటు హక్కు. సో మొత్తంగా 1157 మంది కూడా ఈ యొక్క పోలింగ్ బూత్లో ఒక్క పోలింగ్ బూత్లో హైయెస్ట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఓటు హక్కు వినియోగించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తి అయిపోయింది, అన్ని కూడా చూపించారని చెప్పేసి పోలింగ్ ఏజెంట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా చర్యలు తీసుకున్నారు. సో మరికొద్దిసేపట్లోనే మరొక 5-10 నిమిషాల్లో ప్లానింగ్ ఆఫీసర్స్ అంతా కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియకి సంబంధించి కూడా అందరిని ఎలా చేస్తున్నారు. సో ఓటు హక్కు వేసుకునేందుకు ఇప్పటికే మనం చూసుకోవచ్చు, వయోవృద్ధులు కావచ్చు, సో వృద్ధులు కావచ్చు, అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఎర్లీగా వస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమైపోయారు. సో పోలింగ్ బూత్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా మంది చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 2 పక్కపక్క పోలింగ్ స్టేషన్లో 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు మనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 4 లక్షల మంది పైబడిన ఓట్లు ఇక్కడ ఈసారి జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో గతంలో కన్నా కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ ఎన్నో కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 47% గతంలో నమోదైతే ఈసారి అంతకన్నా కూడా ఎక్కువ రావాలి అని చెప్పేసి ఓటర్లలో చైతన్యం కల్పించింది చాలా చోట్ల. సో ఈసారి దానికన్నా ఎక్కువ రావాలని చెప్పేసి అటు కర్నన్ వీళ్ళందరూ కూడా, అంటే జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి కావచ్చు, అలాగే మిగతా అధికారులు కావచ్చు, సో ప్రజల్లోకి చాలా తీసుకెళ్ళి. కానీ ప్రస్తుతం అయితే గత జనరల్ ఎలక్షన్స్లో కన్నా ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా సో ఈసారి ఎలా జరుగుతుందో అని చెప్పేసి కూడా అటు కంటెస్టెంట్స్లో కూడా కొంత పరిస్థితి, ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించి బైపోల్స్లో ప్రతిసారి కూడా జనరల్ ఎలక్షన్స్లో కూడా అత్యల్పంగా ఇక్కడే నమోదవుతూ ఉంటుంది. సో ఈసారి కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందా, లేదంటే ఓటర్ల చైతన్యం వచ్చేసి ఓటింగ్ ప్రక్రియ ఎక్కువ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఓటింగ్ శాతం అనేది చూసుకున్నట్లయితే అవే ఎక్కువ కూడా గెలుపోవటం మీద ప్రభావం చూపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మనం చూసుకోవచ్చు. సో మొత్తంగా కూడా పోలీస్ బందోబస్తుకు స్పెషల్గా మాట్లాడుకుంటామని పోలీస్కి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఇది మెయిన్ రోడ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి 100 మీటర్స్లో ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా, కమర్షియల్ షాప్స్ అన్ని కూడా బంద్ చేసేసి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దగ్గరలో ఎవరూ లేకుండా పూర్తిగా 100 మీటర్స్ 200 మీటర్స్ అవతలు మాత్రమే అటు ఓటర్ స్లిప్లు ఇచ్చేవాళ్ళని కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఓటర్ అసిస్టెంట్స్ బూత్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని సో చాలామంది ఓటర్లు మొబైల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. సో సడన్గా సో ఆ మొబైల్స్ అన్ని కూడా డిపాజిట్ చేసేందుకు పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కానీ మొబైల్స్ తీసుకోరు కాబట్టి పూర్తిగా దానికి సంబంధించి డిపాజిట్ చేసేందుకు ఈ అసిస్టెంట్స్ బూతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈసారి అని చెప్పేసి కూడా అటు జిల్లా ఎన్నికల అధికారి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కలెక్షన్ పాయింట్ దాదాపుగా ఇక్కడ ఇదే పోలింగ్ బూత్ దగ్గర 3 కలెక్షన్ పాయింట్స్ పెట్టారు. సో
దానికి సంబంధించి ఇక మనం చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఆ పోలింగ్ బూత్లు. అలాగే ఈసారికి సంబంధించి సర్వేలెన్స్ మనం చూసుకున్నట్లయితే డ్రోన్ సర్వేలెన్స్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో అవి కూడా మరికొద్దిసేపట్లో డ్రోన్స్ కూడా వినియోగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పటిష్టంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్ సెట్ అయిపోయింది. మరికొన్ని క్షణాల్లోనే ఓటింగ్ సరళి ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.